అక్కరలేని రీతిలో కార్యాన్ని చెడగొట్టుకుంటాడు. ఈ 3 రకములుగా విఘ్నము కార్యమునందు ప్రవేశిస్తుంది. ఒకటి బుద్ధిస్వరూపంగా, అందుకే ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతూ ఉంటారు. మా బుద్ధులు సక్రమముగా ప్రేరేపింపబడుగాక. అసలు బుద్ధి సక్రమంగా ప్రేరేపింపబడలేదనుకోండి, వక్రబుద్ధి అంటారు. అదే వక్రతుండ మహాకాయ, వంకర తిరగకుండా చూడగలిగిన వాడు ఆయనే. విచిత్రం ఏమిటంటే, ఎవరి తొండం వంకరగా ఉంటుందో ఆయనని ఉపాసన చేస్తే మన బుద్ధి వంకర తిరగకుండా చూస్తాడు. అదో విచిత్రం కదూ. కాబట్టి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అన్ని కార్యముల యందు నన్ను అలా అనుగ్రహించు, సర్వదా ఎప్పుడు అనుగ్రహించు, దేశకాలములతో సంబంధం లేకుండా అనుగ్రహించు, మంచి బుద్ధిని కూడా ప్రచోదనం చెయ్యి.